గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మనం నిన్నటి వరకు విటమిన్స్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఈరోజు క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ని తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ అంటే మనకి విటమిన్స్ అనేవి శరీర పెరుగుదలలో తోడ్పడతాయి. అవి కొంచెం మోతాదులోనే తోడ్పడతాయి కాబట్టి వాటిని సూక్ష్మ పోషకాలు అన్నాం. అయితే ఈ విటమిన్స్ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, రెండోది ఏమొచ్చు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఏవైతే తీసుకుంటామో ఫుడ్ అందులో ఏవైతే విటమిన్స్ ఉన్నాయో కొన్ని ఫ్యాట్లో సాల్యుబుల్ అవి బాడీలోనికి శోషించబడతాయి. అలాంటి విటమిన్స్నే మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏడీఈకేని మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఈ 4 కూడా ఫ్యాట్లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అయితే మనకి విటమిన్స్కి వేరే మళ్ళీ శాస్త్రీయ నామం ఉంటుంది. ఏ విటమిన్నే మనం రెటినాల్ అంటారు, డి విటమిన్ని క్యాల్సిఫెరాల్ అంటారు, ఈ విటమిన్ని టోకోఫెరాల్ అంటారు, అండ్ కే విటమిన్ని ఫెలోక్వినోన్ అంటారు. విటమిన్ ఏని రెటినాల్ అంటారు, విటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు, విటమిన్ ఈని టోకోఫెరాల్ అంటారు, విటమిన్ కేని ఫెలోక్వినోన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. మనం మొన్నటి వరకు విటమిన్స్ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ విటమిన్స్లో 2 రకాలు ఉంటాయి. అది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏడీఈకే ఉంటాయని, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్ని కలిపి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్ అంటారని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ నీటిలో కరిగే విటమిన్స్ యొక్క విధానం ఏంటి, వాటిని ఏమంటారు, అవి ఏ ఫుడ్లో ఉంటుంది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, వాటి లోపం వలన మనకి కలిగే వ్యాధులు ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ మనం విటమిన్స్ గురించి చదివేటప్పుడు 4 టాపిక్స్ అనేవి కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. ఆ విటమిన్ యొక్క సింబల్, నెక్స్ట్ దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి, అది లభించే పదార్థాలు ఏంటి, అది చేసే ఫంక్షన్ ఏంటి, ఒకవేళ ఆ విటమిన్ మనం తక్కువగా తీసుకున్నట్లయితే దాని లోపం వల్ల కలిగే వ్యాధులు ఏంటన్నది తెలుసుకోవాలి. అయితే మనం ఆల్రెడీ నీటిలో కరిగే విటమిన్లు అన్నాం. ఎందుకని, ఈ విటమిన్స్ని మనం తీసుకునేటప్పుడు అవి మన శరీరంలో ఏమవుతాయి, శోషించబడిన తర్వాత యూరినరీ ట్రాక్ట్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇవి మన బాడీలో స్టేబుల్గా ఉండవు కాబట్టి, సింథసిస్ అవ్వలేవు కాబట్టి ఇలాంటి వాటిని